హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ చికెన్ ఫ్రైతో అయితే మీ ముందుకు వచ్చాను. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో అయితే సాల్ట్, టర్మరిక్, చిటికెడు పసుపు కాదు కొంచెం ఎక్కువ పసుపు ఎక్కువ వేసుకోవాలి. సో దాని తర్వాత అయితే కారం కారం 2 స్పూన్స్. కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం అని చెప్పి చాలా తక్కువ వేసాను, ఒక 2 స్పూన్స్ మాత్రమే వేసాను అనమాట. నేను వేసింది మసాలా కారం అనమాట. సో అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సో అదే వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే ఇంకో స్పూన్ ధనియాల పొడి. దాని తర్వాత పెరుగు వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ వరకు, 1 కేజీకి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను. దాని తర్వాత ఒక 1 లెమన్ని మాత్రం బాగా స్క్వీజ్ చేశాను. సో అయితే దాని అంతటికి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టుకొని పక్కన ఉడికిస్తూ ఉండాలి. ఇది బాగా అది అంతా పైకి అది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసాను, ఎక్కువ కూడా పోయకూడదు, చాలా కొంచెం. ఆ పెరుగు అదంతా వాటర్ లాగా ఇంకిపోతుంది అనమాట. నేనైతే జస్ట్ కొంచెం వరకే స్లైడ్గా స్ప్లిట్ చేశాను అనమాట. సో ఇది బాగా పెరుగంతా ఇంకిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. సో ఇంకో పక్కన ఇంకో స్టవ్లో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో ఇంకేం వేయకూడదు, ఓన్లీ సాల్ట్ అనమాట. సో చూడండి ఇలా వచ్చింది అనమాట. పక్క స్టవ్లో పెట్టుకున్నాం కదా. సో ఇలా వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మనం పెరిగేసాం కాబట్టి కింద అలాగా అడుగంటుతుంది. పెరుగు కూడా స్కిప్ చేసుకోవచ్చు, కానీ పెరిగేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఈ ఆనియన్స్లో క్యాప్సికమ్ వేసుకోవాలి. నేనైతే 3 క్యాప్సికమ్స్ వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్లో ఇది మొత్తం తీసి, ఈ ఆనియన్స్ మొత్తము క్యాప్సికమ్ అన్నీ తీసి దీంట్లో వేయాలన్నమాట. బాగా కలుపుకోవాలి. అది కలర్ చేంజ్ అవుతుంది, బాగా ఫ్రై అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ క్యాప్సికమ్ రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రసం పెట్టుకొని పక్కన ఈ క్యాప్సికమ్ చికెన్ తింటే సూపర్ ఉంటుంది అనమాట. సో మీరైతే ట్రై చేయండి. ఇదైతే మా ఫేవరెట్ డిష్ అనమాట. మా పిల్లలు బాగా తింటారు. సో సూపర్ టేస్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.